అంటే వీళ్ళు కుటుంబ పంచాయతీ అనేది ఇప్పుడు లేకపోతే ఆస్తుల పంచాయతీ అక్క? అన్ని రకాలుగా ఉంది. అన్ని రకాలుగా ఉన్నది. అన్ని రకాల పంచాయతీ ఉన్నది. ఓకే ఓకే అక్క. అవమానాలు చేసిండ్రు, ఇబ్బందులు చేసిండ్రు, నన్ను గాని కవితను గాని అన్ని రకాలుగా. ఇప్పుడు ఒక్కసారి తాత మాట్లాడుతారు. మరి ఇంత జరుగుతుంది, ఇంత అవినీతి జరుగుతుంది, ఇంత మోసం అవుతుంటే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తుర్రు, మరి మీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తలు కూడా ఉండరు, వాళ్ళు ఏం చేస్తుర్రు? మరి ఎందుకు ఇట్లా వేల కోట్లు దాచుకుంటని మరి ఆయన మీద ఎందుకు వీళ్ళు ఫిర్యాదు చేస్తలేరు? రమ్యారావుకి ఎందుకు పడుతుంది ఇది? రమ్యారావు ఎందుకు పడుతుంది అంటే రమ్యారావు దగ్గర ఆధారాలే పడుతుంది. మరి ఆధారాలు ఉన్నాయో లేవో, మరి ఆధారాలు ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఏమన్నా వాళ్ళకు ప్రాణహాని ఉందో ఏముందో మనకు తెలియదు కదా. ఎవరికినా ఇవ్వకుండా ఆధారాలతో ఇస్తున్నా కదా, వాటి మీద సెంట్రల్ పాలైనా స్టేట్ పాలైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఆధారాలతో చూపిస్తున్నా కదా. అవసరమైతే నీ మీడియా అందరినీ బస్సు పెట్టుకునైనా మనం కుదురుకెళ్ళి ఆయన ప్రస్తావన ఏంటి, కరీంనగర్ కానీ కానీ ఆయన పూర్వత్ర అనేది 2001 నుంచి ఆయన బస్ చేసి 2001 నుంచి 2014 వరకు అధ్యక్షుడు సంతోష్ గారి బస్ చేసి 2014 నుంచి 2023 వరకు సంతోష్ అక్రమాలు అన్యాయాలు దోస్తున్న వైనం వస్తుంది ఏంది. ఇప్పుడు సంతోష్రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కదా అక్క, అలుపెరుగని పోరాటం చేసిండు కదా. చాలా బాగా ఇంట్లో కూర్చొని కేసీఆర్ రోడ్డు మీద పడి ఉద్యమం ఆ వచ్చిన పైసలతో పార్టీ నడుపుతా అంటే అది తెచ్చుకొని వాటిని కలుపుకునేదాకా చాలా పెరిగని పోరాటం చేసేట్టు చాలా శ్రమ పడ్డాడు. శ్రమ పడ్డందుకు ఆయన కష్టానికి రాజ్యసభ పదవి అనేది దక్కింది. కష్టానికి అసలు రాజ్యసభ ఒక ఎంపీకి అటెండర్ కూడా ఇది అనుకుంటారు. ఒక ఎంపీకి ఒక పిఏనో అటెండర్ ఉంటాడు. పిఏ కూడా వద్దు పాపం, పిఏ స్థాయి తగ్గించద్దు. మనం అటెండర్ ఉంటాడు కదా పాపం ఫైన్ పట్టుకుంటానికి, అటెండర్ కూడా మనం గౌరవించుకోవాలి. ఆ అటెండర్ కూడా అప్పుడు కాదు. ఆయనకు పెద్దల సభకు పంపించారు ఆయనని. అంటే ఆయన ఏ రకంగా కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు, ఏ రకంగా వ్యవహారం ఉంది, ఆయనను ఎట్లా బందీ చేసిండ్రు, ఎట్లా తప్పుదారి పట్టించిండ్రు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను ఏ రకంగా కింది చేసిండ్రు, వ్యవస్థలను ఏ రకంగా చేతులకు తీసుకున్నాడు,